తెలంగాణ హైకోర్టులో వాళ్ళు వాదనలు వినిపించి తెలంగాణ హైకోర్టు తన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఖర్చుతో కూడుకున్న అంశం ప్రతి వారము విచారణకు రావాలంటే ఒకవేళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి శాంతి భద్రతల విషయంలో కూడా కొంత ఆలోచించాలనేటువంటి నిర్ణయంతో వ్యక్తిగత హాజరు మినహాయింపు గతంలో ఇచ్చింది. ఇప్పుడు కేవలం తను పులివెందుల శాసనసభ్యుడు కాబట్టి ఇప్పుడు వ్యక్తిగత హాజరు మినహాయింపు లేకుండా చూడాలనేది సిబిఐ భావిస్తుంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాకపోవడం వల్ల కేసుల విచారణ కూడా డిలే అవుతూ వస్తుంది. కేసుల విచారణ ముందుకు సాగకుండా డిశ్చార్జ్ పిటిషన్లు వేసి అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందనేది సిబిఐ గతంలో కూడా ఇదే అంశాన్ని రైజ్ చేసినటువంటి పరిస్థితి, వాదన రూపంలో కోర్టు ముందు చెప్పినటువంటి పరిస్థితి మనకు కనపడింది. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు దాదాపు 17 నెలలు ఇప్పటి వరకు అతను కేవలం ఒక పులివెందుల శాసనసభ్యుడిగా మాత్రమే కొనసాగుతున్నాడు తప్ప అతనికి ప్రతిపక్ష హోదాను లేదు, మరోవైపు సీఎం గా కూడా లేడు. కాబట్టి ఇప్పుడు ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే విచారణకు హాజరు కావడానికి ఖచ్చితంగా వ్యక్తిగతంగా వారంలో ఒక్కరోజైనా హాజరు కావాలి అంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఆర్డర్ ఉందో ఆ ఆర్డర్ ను వెకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ఆర్డర్ వెకేట్ చేయాలంటే ఖచ్చితంగా సిబిఐ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి దానిపైన వాదనలు వినిపించాల్సి ఉంటుంది. తర్వాత తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పటి వరకు ఉన్నటువంటి దాదాపు 130 డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి రోజు 5-6 కేసులు విచారణ కొనసాగుతుంది. రోజువారీ విచారణ ఇటు సిబిఐ కేసులు కావచ్చు, మరోవైపు ఈడీ కేసులు కావచ్చు. 11 సిబిఐ 9 ఈడీ కేసులు ఇవన్నీ కూడా రోజువారీ విచారణ కొనసాగుతున్నాయి. మొత్తం 20 ఛార్జ్ షీట్లకు సంబంధించి విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి తెలంగాణ సిబిఐ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, మరోవైపు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా ఉన్నటువంటి సిబిఐ ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారనేది మాత్రం మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. శంకరి, అయితే ఈ కేసు చూసుకుంటే 12 సంవత్సరాల నుంచి కేసు, 6 సంవత్సరాల తర్వాత వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ రోజు అరగంట పాటు కోర్టులో ఉన్నారు. సో ఇప్పుడు ఈ కేసు ఏ విధంగా మలుపు తిరిగే అవకాశం ఉంది? అక్కడ న్యాయ నిపుణులు ఏమంటున్నారు? అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఇటు జగన్మోహన్ రెడ్డి తరఫున న్యాయవాదులు అశోక్ రెడ్డి కావచ్చు, మిగిలినటువంటి కొద్దిమంది న్యాయవాదులు మాత్రమే కోర్టుకు అటెండ్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు సిబిఐ తరఫున అయితే మాత్రం వారి పబ్లిక్ ప్రాసిక్యూటర్, సిబిఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తన వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో జగతి పబ్లికేషన్ కావచ్చు, తర్వాత భారతీ సిమెంట్స్ కావచ్చు, ఇతరత్ర జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని ఆస్తులన్నీ కూడా ఇప్పటికే ఈడీ సిబిఐ అటాచ్ చేసింది. వాటిని తొలగించాలి, ఈ కేసులో తమ ప్రమేయం లేదు, ఈ కేసులో మమ్మల్ని పూర్తిగా కేసు నుంచి తప్పించాలంటూ కూడా ఆయా కంపెనీలు పిటిషన్లు వేశాయి, ఆ డిశ్చార్జ్ పిటిషన్లు వేశాయి. మరోవైపు ఆయా వ్యక్తులు కూడా కొంతమంది ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ కేసుకి తమకు సంబంధం లేదు, మమ్మల్ని ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా పెట్టారు, ఈ కేసు నుంచి మమ్మల్ని తప్పించాలనేటువంటి అంశాన్ని పదే పదే వాళ్ళ యొక్క వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ వాదనతోటే దాదాపు 13 సంవత్సరాలు గడిచింది. 2013 నుండి ఇప్పటి వరకు ఈ కేసు యొక్క వాదనలే కొనసాగుతున్నాయి తప్ప మెయిన్ కేసులు ఏవైతే ఉన్నాయో 11 సిబిఐ ఛార్జ్ షీట్లు, 9 ఈడీ ఛార్జ్ షీట్లు ఏవైతే ఉన్నాయో ఆ కేసు